హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరైతే మేము పెట్టిన రీల్ లో చూసే ఉంటారు. మేమైతే యానంలో జరుగుతున్న ఫ్లవర్ షోకి అయితే వెళ్ళామండి. గత 23 సంవత్సరాలుగా యానంలో ఫ్లవర్ షో జరుగుతుందంట కదండి. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. యానంలో మా హస్బెండ్ ఫ్రెండ్ అయితే ఉన్నారండి. తనైతే మమ్మల్ని ప్రతి సంవత్సరం యానంలో ఫ్లవర్ షో జరుగుతుంది రమ్మని అయితే పిలిచేవారు. మాకెప్పుడు కుదరకైతే వెళ్ళలేదు. ఈ సంవత్సరం మాతో పాటు మీరు కూడా చూస్తారని అయితే వెళ్ళి ఇలా వీడియో అయితే తీస్తున్నాము. మేము ముందుగా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఇదైతే వాళ్ళ పప్పి లియో అండి, చాలా క్యూట్ గా ఉంది. మేము వెళ్ళామని మా కోసం ఆంటీ అయితే పకోడీలు వేశారండి. మేమైతే ఇదే ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళడం అండి. ఆంటీ అయితే మాతో చాలా ఫ్రెండ్లీగా సరదాగా ఉన్నారు. అసలు ఫస్ట్ టైం వెళ్ళినట్టే లేదు వాళ్ళ ఇంటికి. కొంచెం సేపు అలా ఆంటీతోని ఇంకా అన్నయ్యతోని కూర్చొని అయితే టైం స్పెండ్ చేసాము. ఆంటీ వేసిన పకోడీలు అయితే చాలా బాగున్నాయండి. తర్వాత అక్కడ నుంచి అయితే ఫ్లవర్ షోకి అయితే స్టార్ట్ అయ్యాము. ఈ ఫ్లవర్ షోని చూడడానికి అయితే చాలా మంది వచ్చారండి. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత క్రౌడ్ ఉంటుందని. మేము అనుకున్న దానికంటే చాలా మందే వచ్చారు ఈ ఫ్లవర్ షో చూడడానికి అయితే. మేము మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికైతే 3 దాటిందండి. మేము అక్కడ రీచ్ అయ్యేసరికి 4:30 అయితే అయ్యింది. చెప్పాను కదండి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామని. అక్కడ నుంచి ఫ్లవర్ షోకి రీచ్ అయ్యేటప్పటికైతే 5 అయిపోయింది. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్లవర్ షో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ అయితే రకరకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి. మన లేడీస్ కి ఎంతో ఇష్టమైన జ్యువెలరీ స్టాల్స్ కూడా ఉన్నాయి. పిల్లలు ఆడుకునే రకరకాల బొమ్మలు కూడా ఉన్నాయి. మా పిల్లల్ని అయితే తీసుకురాలేదండి. ఒకవేళ తీసుకొచ్చుంటే మా షన్ను నాన్న అవి కొని ఇవి కొని అని తనకు నచ్చినాయి అని కనిపించేసుకునేది. ఈ ఫ్లవర్ షో వచ్చేసి జనవరి 6th, 7th, 8th జరిగింది. మేమైతే 7th వెళ్ళాము, అంటే మిడిల్ డే. ఈ ఫ్లవర్ షో అయితే ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్లవర్ షో వచ్చేసి యానం పర్యాటక శాఖ మంత్రి అయిన మల్లాడి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో జరుగుతుందంటండి. ఫ్లవర్ షో వచ్చేసేమో గత 23 సంవత్సరాలుగా జరుగుతుందంట. కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయండి ఇక్కడ. అవైతే గత 21 సంవత్సరాలుగా జరుగుతున్నాయంట. డే టైం వస్తేనేమో డే మొత్తం మనం అయితే ఫ్లవర్ షో అయితే చూడొచ్చు. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే ఈవినింగ్ 5 అయితే స్టార్ట్ అవుతాయంట. మేము వెళ్ళేసరికి అప్పుడే కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. మేమైతే ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయి ఫ్లవర్ షో మొత్తం చూసేసి తర్వాత బయటకు తిరుగుదాం అనుకున్నాము. ఈ పక్కనేమో ఫ్లవర్ షో అండి, ఈ పక్కదేమో కల్చరల్ ప్రోగ్రామ్ స్టేజ్ అండి. ఇక్కడ అయితే ప్రోగ్రామ్స్ అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతాయంట. ఎంట్రన్స్ అయితే పెద్ద పెద్ద కోడి పుంజులతో బాగా డెకరేట్ చేశారు. ఈ ఫ్లవర్ షో అయితే డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం లో అయితే జరుగుతుందండి. ఎంట్రన్స్ బాగుంది కదా, అక్కడ కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పి అయితే మేము ముగ్గురం అయితే అక్కడ నుంచున్నాము. కానీ మాకు ఫోటో దిగడానికి వీలు లేకుండా జనం అయితే కెమెరా ముందు నుంచి అటు ఇటు తిరుగుతానే ఉన్నారు. మా అన్నయ్య అయితే ఎవరు రాకుండా కొంచెం సేపు ఆపి మాకైతే ఫొటోస్ తీసుకోవడానికి అయితే హెల్ప్ చేశాడు. చెప్పాను కదండి ఎర్లీగానే వెళ్ళామని. ఎంత ఎర్లీగా వెళ్ళినా ఎంత మంది ఉన్నారో చూసారా? లైన్ అయితే పెద్ద లైన్ ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఫ్లవర్ షో చూడడానికి అయితే వచ్చారండి. దాదాపు 2000 రకాల ఫ్లవర్స్ అయితే ఈ ఫ్లవర్ షోలో ఉన్నాయండి. చామంతి పూలు ఇంకా గులాబీ పువ్వులతో అయితే ఎద్దుల్ని రైతుల్ని అయితే తయారు చేశారు. ఇదైతే మనం ఎంటర్ అవగానే కనిపిస్తుంది. ఇంకా ఫ్లవర్స్ తో అయితే ఐ లవ్ యానం అని కూడా రాశారు. ఈ రకరకాల ఫ్లవర్స్ అయితే బెంగళూరు, పూణే ఇంకా మన కడిపిలంక నర్సరీ నుంచి అయితే తీసుకువెళ్ళి అక్కడ ఎగ్జిబిషన్ కింద అయితే పెట్టారంటండి. కడిపిలంక చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకైతే ఇలా రకరకాల ఫ్లవర్స్ అన్ని కనిపిస్తాయి. ఎందుకంటే కడిపిలంక మీద నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఆ ఫ్లవర్స్ అన్ని మనకి కనువిందు చేస్తాయి. కానీ చాలా చోట్ల ఇలా అయిన రకాల ఫ్లవర్స్ ఉండవు కదా. అలాంటి వాళ్ళకి ఇన్ని ఫ్లవర్స్ అన్ని ఒకసారి చూసేటప్పటికైతే చాలా హ్యాపీగా ఇంకా ఎక్సైటింగ్ గా అయితే అనిపిస్తుంది. ఈ ఫ్లవర్ షో చూడడానికి అయితే ఎంట్రీ టికెట్ అంటూ ఏమీ ఉండదండి, ఎంట్రన్స్ ఫ్రీయే అన్నమాట. ఎవరైనా ఇక్కడికి విజిట్ చేయొచ్చు. మేము ఎప్పుడు చూడలేని రకరకాల పూలు అయితే ఇక్కడ ఉన్నాయండి. చామంతి పూల్లో రకరకాల చామంతి పూలు, బంతి పూల్లో రకరకాల బంతి పూలు అయితే ఉన్నాయి. ఇక్కడ మాకు పేర్లు తెలియని రకరకాల పూలు కూడా ఉన్నాయి. అందుకని మేము గ్రీన్ బోర్డ్ మీద పేరు రాసి పెట్టారు. ఎంట్రీ దగ్గర నుంచి సర్కిల్ లో ఒక ఫెన్స్ కట్టేసి ఉంటదండి. ఫెన్స్ లోపల అయితే పెట్టారు ఎద్దుల బండి ఇంకా పుష్ప ఎద్దుల బండి ఇవన్నీ అయితే అక్కడే పెట్టారు. మనం అయితే లోపలికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉండదు అనమాట. సర్కిల్ లో పెట్టారని చెప్పాను కదా, అందులో అయితే లైన్ కింద వెళ్తూ ఫ్లవర్స్ అన్ని చూస్తూ అయితే అలా బయటకు వచ్చేయాలి. నాకు తెలిసి ఫ్లవర్ షోకి ఎర్లీగా వెళ్ళడమే బెస్ట్ అండి. ఎందుకంటే మనం ఫ్లవర్స్ అన్ని స్లోగా చూస్తూ అయితే వెళ్ళొచ్చు. క్రౌడ్ పెరిగే కొద్దీ మనకైతే చూడడానికి అంత వీలుగా అయితే అనిపించదు అనమాట. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పూల రకాలు ఎక్కువ పెట్టారంట. ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ లో కూడా చాలా అంటే చాలా రకాలు అయితే పెట్టారండి. ఈ ఫ్లవర్ షో అయితే జనవరి 6th, 7th, 8th జరిగిందని చెప్పాను కదా. ఏంటి ఇంత లేట్ గా పోస్ట్ చేస్తున్నారు అనుకుంటారేమో. తర్వాత పండగ వీడియోలు పోస్ట్ చేయడంలో సరిపోయిందండి. తర్వాత అయితే మేము శ్రీశైలం ట్రిప్ కి అయితే వెళ్ళాము. తొందరలోనే శ్రీశైలం ట్రిప్ వీడియోస్ కూడా వస్తాయి, అవి కూడా మిస్ కాకుండా చూడండి.
ఈ గుర్రపు బండి అయితే గ్రీన్ అండ్ బ్లాక్ గ్రేప్స్ తో అయితే తయారు చేశారంటండి. ప్రతి సంవత్సరం కూడా ఇలా ఫ్రూట్స్ తో ఏదో వెరైటీ అయితే తయారు చేస్తారంట. ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద అరటిగెళ్ళు ఉన్నాయండి. చూసారా ఎంత పొడవు ఉన్నాయో? నిజంగా అవి నా అంత పొడవు ఉన్నాయి. ఇవన్నీ రకరకాల అరటిపళ్ళు అన్నమాట. అరటిపళ్ళలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా అయితే ఇక్కడ షో కింద పెట్టారు. ఇక్కడ ఓన్లీ ఫ్లవర్ షో మాత్రమే కాదండి, ఫల పుష్ప ప్రదర్శన, ఇంకా రకరకాల కూరగాయల్లో చాలా రకాలు, ఫ్రూట్స్ లో చాలా రకాలు అయితే పెట్టారండి. ఈ ఫ్లవర్ షో ఇంకా అట్రాక్టివ్ గా కనిపించడం కోసం పని కొట్టుకొని పుష్ప ఎద్దుల బండిని అయితే తెప్పించి మరీ పెట్టారంట ఇక్కడ. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం శిఖావతి నుంచి తప్పించడానికి ఎద్దుల బండి రూపంలో తయారు చేసి తప్పిస్తాడు కదా, ఆ ఎద్దుల బండి ఇంకా ఎర్రచందనం దొంగలు అయితే ఇక్కడ పెట్టారు. ఈ పెంగ్విన్స్ ని అయితే బీట్రూట్ ఇంకా రాడిష్ తో చేశారని అయితే అనుకుంటున్నాము. రెడ్ గా కనిపించేది మాత్రం ఖచ్చితంగా బీట్రూటే, ఆ వైట్ గా కనిపించేది రాడిష్ అని అయితే అనుకుంటున్నాను నేనైతే. తర్వాత మేము అలా సరదాగా ఫన్ రైడ్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక జెయింట్ వీల్ చూసేసరికి మా చెల్లి అయితే అక్క జెయింట్ వీల్ ఎక్కుదాం అక్క అని అడిగింది. కానీ నాకైతే జెయింట్ వీల్ అంటే చాలా భయం. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఒకసారి కూడా జెయింట్ వీల్ ఎక్కలేదు. సో నేనైతే జెయింట్ వీల్ ఎక్కనని చెప్పేశాను. పోనీ బ్రేక్ డాన్స్ అయినా ఎక్కుదామంది. సర్లే బ్రేక్ డాన్స్ పెద్ద భయం ఏది కదా అని చెప్పి మేమైతే సరదాగా అలా బ్రేక్ డాన్స్ అయితే ఎక్కాము. తర్వాత అక్కడ ఎగ్జిబిషన్ మొత్తం తిరిగి మా పిల్లలకు కావాల్సిన కొన్ని బొమ్మలు అయితే తీసుకొని ఇంటికైతే రిటర్న్ అవుతున్నాము. ఈ లోపు మాకు అక్కడ పోలీసులు అయితే కనిపించారు. నిజంగా ఇక్కడ ఇంత క్రౌడ్ ని వాళ్ళు అలా కంట్రోల్ చేస్తున్నారంటే వాళ్ళు చాలా గ్రేట్ అండి. సో వాళ్ళతో మాట్లాడదామని చెప్పేసి అయితే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాము. తిరిగి అనే వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆంటీ అయితే బిర్యానీ రెడీ చేసి ఉంచారు. అక్కడే డిన్నర్ ఫినిష్ చేసుకుని మా ఊరికి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. యానం వరకు వచ్చాక యానం బీచ్ చూడకపోతే ఎలా అండి, మేమైతే అలా సరదాగా యానం బీచ్ చూడడానికి అయితే వెళ్ళాము. యానం బీచ్ డే టైమే కదండి, నైట్ టైం కూడా చూడడానికి చాలా బాగుంది. మేమైతే లేట్ నైట్ వెళ్ళాం కదా. బీచ్ రోడ్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. బీచ్ రోడ్ స్టార్టింగ్ లో శివుడికి 2 ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టు కట్టారండి. ఇవైతే డే టైం వాటర్ వస్తూ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ బీచ్ రోడ్ అయితే డే టైం చాలా రష్ గా ఉంటుందండి. కొంచెం ఎదురైతే భారతమాత స్టాట్యూ కట్టారండి, అదైతే చూడడానికి చాలా బాగుంది గోల్డ్ కలర్ లో. అలా బీచ్ రోడ్ మొత్తం చూసుకుంటూ బీచ్ రోడ్ ఎండ్ వరకు వెళ్ళాము. అక్కడ పెద్ద జీసస్ స్టాట్యూ అయితే ఉంటుంది. ఆ పైకి వెళ్ళి అక్కడ నుంచి బీచ్ నైట్ వ్యూ మొత్తం చూసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.